ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఉమ్మడి జిల్లాల నాయకులతో వేరువేరుగా భేటీ అయ్యారు. హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ అధ్యక్షతన జిల్లాల నాయకులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలు, కార్పొరేషన్ డైరెక్టర్లు, మెంబర్స్ వంటి కీలక అంశాలపై చర్చించారు. ఈ నెల 31న పాదయాత్రపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఉమ్మడి జిల్లాల నాయకులతో వేరువేరుగా భేటీ అయ్యారు. హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ అధ్యక్షతన జిల్లాల నాయకులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలు, కార్పొరేషన్ డైరెక్టర్లు, మెంబర్స్ వంటి కీలక అంశాలపై చర్చించారు. ఈ నెల 31వ తేదీ నుంచి చేయనున్న పాదయాత్రపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ఏఐసీసీ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోకస్ పెట్టారని చెప్పాలి. దీంట్లో భాగంగానే ఉదయం 10:30 నుంచి లేట్ నైట్ వరకు ఈ రివ్యూస్ కండక్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే ఉమ్మడి హైదరాబాద్కి సంబంధించినటువంటి సమావేశం ముగిసింది. సమావేశానికి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో పాటు హైదరాబాద్ డీసీసీ రోహిన్ రెడ్డి, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ముఖ్య నేతలందరూ కూడా అటెండ్ అయ్యారు. వాళ్ళ ఉమ్మడి హైదరాబాద్కి సంబంధించినటువంటి సమావేశం ముగిసింది. ప్రధానంగా ఈ సమావేశంలో చాలా అంశాలపైన పార్టీ బలోపేతం, స్థానిక సంస్థలు సమీపిస్తున్నాయి, ఉప ఎన్నికలు జరగబోతున్నాయి, వాటన్నిటిని పైనే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆయా మార్కెట్ కమిటీకి సంబంధించి డైరెక్టర్ల నియామకం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం పరంగా, పార్టీ పరంగా కొన్ని పోస్టులను వేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వాటికి సంబంధించి ముఖ్య నేతలతో అభిప్రాయాలన్నింటినీ కూడా సేకరిస్తున్నారు. ఎవరి పేర్లను సిఫార్సు చేస్తారనేటువంటి అంశంపైన పూర్తి వివరాలను కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పటికీ హైదరాబాద్ది కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత మెదక్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, దాంతోపాటు ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఈ మొత్తం 10 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఆయా ముఖ్య నేతలతో. మరోవైపు మొన్న రీసెంట్గానే కొంతమంది మంత్రులకు పీసీసీ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్గా నియమించారు. కార్యదర్శులు, సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లను కూడా నియమించారు. వాళ్ళతో ప్రతి ఒక్కరితో మాట్లాడడము, ఫేస్ టు ఫేస్ మాట్లాడడము, ఆ విషయాలపైన పూర్తి డీటెయిల్స్ తీసుకుంటున్నారు. ఇక ఈ మీనాక్షి నటరాజన్తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ సమావేశంలో ఉంటున్నారు. ఎందుకంటే పార్టీకి సంబంధించి కావచ్చు, లేదంటే గ్రౌండ్ రియాలిటీ ఎట్లా ఉంది, నేతల మధ్య భేదాభిప్రాయాలు ఏమైనా ఉన్నాయనేటువంటి అంశాలపైన వాళ్ళ దగ్గర నుంచి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకున్నటువంటి పరిస్థితి. సో లేట్ నైట్ వరకు మొత్తం 10 ఉమ్మడి జిల్లాలు కాబట్టి చాలామంది నేతలతో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. సో దానికి సంబంధించి లేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నారు. ఇక ఈ భేటీలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ నెల 31వ తారీఖు నుంచి దాదాపు 7 రోజుల పాటు జిల్లాలన్నింటినీ కూడా తిరగనున్నారు. దాదాపు కొన్ని 6 ప్రాంతాలను, 6 ఉమ్మడి జిల్లాలను సెలెక్ట్ చేసుకున్నారు. ఆ 6 ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి ఆయా నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో మీనాక్షి నటరాజన్ అక్కడే పర్యటించనున్నారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో బస చేయనున్నారు. శ్రమదాన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. పీసీసీతో పాటు మీనాక్షి నటరాజన్ కూడా ఉంటారు. ఎప్పుడైతే నూతనంగా ఏఐసీసీ ఇన్ఛార్జ్గా వచ్చిన తర్వాత, కొత్తగా వచ్చిన తర్వాత 4-5 రోజుల్లోనే ఈ పర్యటన ఉంటుందని చెప్పి మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. కానీ లేట్ అవుతూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ 6 ఉమ్మడి జిల్లాలను సెలెక్ట్ చేసుకున్నారు. 6 జిల్లాల్లో తిరిగి అక్కడి వాస్తవ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ ఏ రకంగా ఉంది, ప్రభుత్వం పరంగా, పార్టీ పరంగా ఏ రకమైనటువంటి కాంట్రిబ్యూషన్ అందుతోంది, ప్రజలు ఇంకేం కోరుకుంటున్నారు, సంక్షేమ పథకాలు ఏ మేరకు అందుతున్నాయి, సంక్షేమ పథకాలపైన, పార్టీ వ్యవహరిస్తున్నటువంటి వ్యవహారాలపైన, స్థానికంగా ఉన్నటువంటి క్యాడర్ ఏం చెప్తున్నారనేటువంటి అంశంపైన పూర్తి విషయాలను కూడా తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక శ్రమదానానికి సంబంధించి శ్రమదానం కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఎక్కడ మీనాక్షి నటరాజన్ పీసీసీ ఎక్కడ హాల్ట్ కాబోతున్నటువంటి విషయాలపైన షెడ్యూల్ని ఖరారు చేశారు. అక్కడ హాల్ట్ అయినటువంటి ప్రాంతంలోనే తెల్లవారుజామున శ్రమదానం ఉంటుంది. అక్కడి ప్రాంతాలన్నింటినీ కూడా శుభ్రం చేయడము దీని ముఖ్య ఉద్దేశం. సో దాంట్లో భాగంగానే శ్రమదానాన్ని కూడా ఏర్పాటు చేశారు. శ్రమదానం ఏర్పాటు చేస్తూనే గాంధేయవాదాన్ని విస్తరింపచేయాలని చెప్పి ఇప్పటికే పార్టీ భావిస్తోంది. అదే లైన్లో గాంధేయవాదంలోనే పార్టీ అదే లైన్లో ఉంటుంది. కాబట్టి వాటి విషయాలను కూడా నేరుగా క్యాడర్తో, అక్కడ ఉన్నటువంటి జనాలతో మీనాక్షి నటరాజన్ మాట్లాడేటువంటి వెసులుబాటు కూడా కల్పించారు. సో ముఖ్య నేతలకి ఇప్పటికే స్ట్రిక్ట్గా చెప్పారు, ఇంకేమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావడము, పార్టీ పెద్ద పీసీసీ దృష్టికి తీసుకురావాలని చెప్పడంతో ఇలాంటి భేటీలు ఎంతగానో పార్టీ బలోపేతానికి, అదేవిధంగా
పార్టీ క్రమశిక్షణకు ఎంతగానో దోహదపడతాయని చెప్పి ఇప్పటికే చెప్తున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి. నామినేటెడ్ పదవులు ఆశావాహులు చాలామంది ఉంటున్నారు కాబట్టి ఈ సమయంలో వారి వారి అభిప్రాయాలను నేతల దగ్గర నుంచి తీసుకునే ప్రక్రియ అనేది ఎంతగానో పార్టీకి మేలు జరిగే ప్రక్రియగా ప్రస్తుతానికైతే పార్టీ వర్గాలు అయితే చెప్తున్నారు. ఈ పర్యటన స్థానిక సంస్థల ఎన్నికలకు అదేవిధంగా ఉప ఎన్నికలకు ఎంతగానో బూస్టప్ ఇస్తుందని చెప్పి పార్టీ వర్గాలు అయితే భావిస్తున్నారు.